ఈ నెల 29న జరగనున్న దీక్షా దివాస్ను జయప్రదం చేయాలని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమే బాలకిషన్, శుంకే రవిశంకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కరీంనగర్ పట్టణంలో జరిగిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలకు దీక్షా దివాస్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు దీక్ష దివాస్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఉద్యమాల పురిటిగడ్డపై దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఇయాల ఈ 29th అనేది చాలా గొప్ప దినం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేసిరు. ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మనం తెలంగాణ సాధించినాం. ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా చేసింది కూడా మీ అందరు దీక్ష చేసి అద్భుతంగా పోరాటం చేసింది అంతా కూడా మీకు తెలిసిన చరిత్ర. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారు 29 తారీఖు వచ్చినప్పుడు మనము 20,000 మంది తగ్గకుండా ఖచ్చితంగా మనందరం కూడా మొబిలైజేషన్ చేయాలని ఇలా మళ్ళా కమలాకర్ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనందరం కూడా ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ డివైడ్ చేసుకొని తీసుకొని పోద్దాం. అద్భుతం అంటే అద్భుతంగా చేయాలి. మనం ఆ రోజు అసలు దద్దరిల్లిపోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే కరీంనగర్ గడ్డ మీద నుంచి దద్దరిల్లు కొట్టిరో రేపు కేటీఆర్ గారితో మళ్ళా మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లేటట్టు 33 జిల్లాలలో అవుతుంది. ఎక్కడ కాని విధంగా మనకి కరీంనగర్ జిల్లాలో అయ్యేటట్టు మనందరం కూడా బాధ్యత తీసుకుందామని మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒక్కటి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు కరీంనగర్ నుంచే స్టార్ట్ చేసిర్రు, మళ్ళా కేటీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచే స్టార్ట్ చేస్తా అన్నారు. 33 జిల్లాల నుంచి మళ్ళీ కరీంనగరే ఎంచుకుంటారంటే మనందరి మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, కేసీఆర్ అంటే కరీంనగర్ ప్రజలకు ఇష్టం, అభిమానము. కరీంనగర్ ప్రజలంటే కూడా కేసీఆర్ అభిమానం కాబట్టి అందుకే ఈరోజు కేటీ రామారావు గారు మలిదాశ ఉద్యమం చేపట్టాలి. ఎక్కడైతే కేసీఆర్ అరెస్ట్ కాబడ్డాడో అక్కడే మనము దీక్షా దివస్ చేద్దామని చెప్పి ఈరోజు పట్టుదలతోటి మా అందరిని రోజుకు 100 సార్లు మాట్లాడి కార్యక్రమానికి పెట్టడం జరిగింది. ఇది ఒక చరిత్ర, మరిపెత్తం ఆనవాళ్ళు లేకుండా ఎత్తాం అంటే ఎవరి తరం కాదు ఆనవాళ్ళు తెలిపేది. ఇది ఒక చరిత్ర, హిస్టరీ. కాకతీయుల పరిపాలన, నైతం పరిపాలన ఎట్లా చరిత్ర మలిపేలేమో కేసీఆర్ చరిత్ర ఉండగా మలిపే పరిస్థితి లిఖింపదపడ్డది. ఏదో చాపించిన గీతాలు కాదు కేసీఆర్ యొక్క పరిపాలన, కేసీఆర్ యొక్క చరిత్ర. తెల్ల చాకు తీసుకొని నల్లపోటుగా రాసినట్టు కాదు, పెన్ను పేపర్ రాసుకుని కాదు, సువర్ణ అక్షరాలతో లిఖింపబడి ప్రతి గుండెల్లో కాబట్టి చెరిపెడి కాదు. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతుంది. మరి ఇప్పుడు మేము ఎందుకు మీటింగ్ పెడుతున్నాం? మీతోటి మీ నిర్ణయమే మాకు కావాలి. చేద్దామా లేదా? కేసీఆర్ గారి అరెస్ట్ కాబట్టి అర్నూరు ప్రాంతం మనకు ఒక పవిత్రమైన స్థలం. ఆ రోజు అరెస్ట్ కాబట్టే మరి దాని ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఏర్పాటుకు సాకారమైంది కాబట్టి ఈరోజు అక్కడ మనము దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని యథావిధిగా పోలీసులు అప్లికేషన్ ఇప్పుడే కాయిదా రిజెక్ట్ చేసినామని మీరు అక్కడ చేసుకున్న సమస్య లేదని చెప్పి పోలీసు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు చేస్తున్నారు? స్వరాష్ట్రంలో మాకు కూడా అవకాశం కల్పించే పరిస్థితి మనం ప్రోగ్రాం చేద్దామని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పార్టీ మాకు మా రాష్ట్రంలో మేము దీక్ష దివస్ చేస్తా ఉండగా అనుమతి లేదని ప్రభుత్వం నాకు. అందుకే ఈరోజు మేమందరం మీటింగ్ కనుక వెళ్తాం, గౌరవ ప్రజాప్రతి అందరికంటే మళ్ళీ వెళ్తాం, సభస్థలికి వెళ్తాం, మళ్ళీ పోలీసు రిక్వెస్ట్ చేస్తాం. ఇది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ ప్రోగ్రాం కాదు, తెలంగాణ ఆత్మ గౌరవం సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి మా ఆత్మ గౌరవం దెబ్బ తీయకుండా చెప్పి మళ్ళీ రిక్వెస్ట్.